ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. రాజకీయ ఉనికి కోసమే కవిత పోరాటం చేస్తుందన్నారు. వార్తల కోసమే లేఖలు రాస్తారని కవిత అంశం టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు. కేటీఆర్ కవిత పంచాయతీ కాంగ్రెస్కు అవసరం లేదన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుపై విచారణకు ఎవరిని పిలవాలనేది కమిషన్ ఇష్టమని చెప్పారు. నీళ్లు ఇస్తే సంతోషమైన పొన్నం నీళ్లలా తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం, దయ్యాలున్నాయని చెప్పడం, లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఇది టీ కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ అది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, ముఖ్యమంత్రి కాదు ఆయన కాంట్రాక్టర్ అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్, అది ఒక ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు. ఘోష్ కమిషన్ మెగా కృష్ణారెడ్డి పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తే కమిషన్కు వాళ్ళ ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ ఎవరిని పిలిచిన హక్కును విమర్శించినప్పుడు తప్పకుండా వాళ్ళు పిలుస్తారు. ఆ మాట కవిత గారిని ఘోష్ కమిటీకి రిప్రజెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థం. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనల బాట పట్టింది. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని భావిస్తున్న వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో ఆందోళనలు చేపట్టింది. పలుచోట్ల పోలీసులతో వైసీపీ కీలక నేతలు వాగ్వాదానికి సైతం దిగారు. ఏడాది గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. హామీలను విస్మరించి కాలయాపన చేస్తున్నారని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. నానికేమో పథకాలు ఇవ్వటానికి అప్పులు లేవంటాడు. ఆఖరికి చదువుకునేటువంటి పేద వర్గాలకి ఆ కులం ఈ కులం లేదు, ఏ కులమైనా పేద విద్యార్థికి సంవత్సర కాలంగా ఒక నయా పైసా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల్లో చెల్లించకపోవటం వల్ల ఇవాళ కాలేజీ యాజమాన్యాలన్నీ అమ్మా నాన్నల్ని వేధించి తల తాకట్టు పెట్టైనా నువ్వు ఫీజు కట్టమని చెప్పి ఒత్తిడి చేసి పరీక్షలు రాయనివ్వకపోతే మాట్లాడేవాడు ఒక్కళ్ళేడు. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా నోరిప్పే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు దండుకు తింటం తప్పితే జనం సొమ్ముని దండుకోవటం, హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటాకి ప్రత్యేక విమానాల్లో వెళ్తాం తప్పితే ఒక్కడంటే ఒక్కడ కూడా జనం కోసం ఆలోచించేటువంటి లేడు. ఒక్కడు లేకపోవటం, బ్రాందీ వ్యాపారంలో ఈ చెయ్యట్టని ఒక ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఎవడు ఒక్కడ కూడా, ఆఖరికి ఈ ఎమ్మెల్యేతో సహా ఎవడు బ్రాందీ వ్యాపారం వాసన చూడకుండా ఒక్కడు లేకపోవటం అనేది మన దౌర్భాగ్యం. ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఇచ్చినటువంటి హామీలని మాటల మీద నిలబడి ప్రజలకు న్యాయం చేయమని క్వశ్చన్ చేస్తూ ఏదైతే సూపర్ 6 సూపర్ 7 అన్నారో ఏడాది పాలనలోనే సూపర్ 6 డక్అవుట్ అయింది. ఏడాది పాలనలోనే సూపర్ 6 సింగిల్ రన్స్ కూడా తీయట్లేదు. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం జనాల్లో ఫేడ్ అవుట్ అయిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంతమంది జనం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ వెన్నుపోటు దినాన్ని అండగా నిలబడి ప్రొటెస్ట్ చేస్తూ రోడ్డెక్కారంటేనే స్పష్టంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ పరిస్థితి, ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన పరిస్థితి ఏంటనేది ఈరోజు అర్థమవుతా ఉంది. నాయకులు డిప్యూటీ సీఎం కు ఒక హెలికాప్టర్, ఒక విమానం, లోకేష్ గారికి ఒక హెలికాప్టర్, ఒక విమానం, సీఎం గారికి ఒక హెలికాప్టర్, ఒక విమానం. మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ విమానాలతో, హెలికాప్టర్లతో అంటే సాయంత్రం హైదరాబాద్ పోవడం, పొద్దునే మళ్ళా విజయవాడకు రావడం. ఈ కార్యక్రమాల కంటే కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారంటే మీకు ఏ పార్టీ ఆలోచన ఉంది ప్రజలకు మంచి చేయాలని, ఏ పార్టీ ఆలోచన ఉంది మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని, ఏది కూడా లేకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఏదైతే రామారావు గారిని ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ 1 సంవత్సరం కాలం ముఖ్యమంత్రిగా కాలం గడిపేదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు కూడా నెరవేర్చరా అనేది మనం ఒకసారి 1 సంవత్సరం రోజుల పరిపాలన చూస్తే తప్పకుండా నెరవేర్చరనే భావన మన అందరికీ కూడా కలుగుతా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. చాలా నిర్బంధాలు, ఒత్తిడులు, పోలీసుల బెదిరింపుల మధ్యన జరిగినటువంటి నిరసన ఇది. ఎవరైనా నా ఇంటికి వస్తుంటే వారి బైకులు తాళాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బయలుదేరి వస్తుంటే మమ్మల్ని ఆపి మాతో ఘర్షణ పడే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఒక్క విషయాన్ని చెప్తున్నా, మేమందరం, మరి ముఖ్యంగా నేను లా అబైడింగ్ సిటిజన్, చట్ట ప్రకారం వెళ్లేటటువంటి వ్యక్తిని నిరసన తెలియజేసే క్రమంలో మా వారు తప్పు చేసినా నేను అంగీకరించాను.
ఒక పద్ధతి ప్రకారం మేము ఏది అనుకున్నామో దాని ప్రకారం జరపాలని మేము అనుకుంటే మా ముక్కు గోగుతున్నారు. మాతో ఘర్షణ పడేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అందరు పోలీసులు కాదు, చంద్రబాబు చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు, లోకేష్ చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాతో ఘర్షణ పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీ డోంట్ కేర్. ఏం చేస్తారు మీరు? మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, అంతే కదా? లేకపోతే తెనాల్లో కొడతారా? ఏం చేస్తారు మీరు అడుగుతా ఉన్నా. మేము చట్టబద్ధంగా వెళుతున్నటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పక్షానికి చెందినటువంటి వ్యక్తులు. మేము ఒక పద్ధతి ప్రకారం నిరసన ప్రజాస్వామ్యంలో తెలియపరుస్తూ ఉంటే ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు, దుశ్చర్యలకు పోలీసులు కాకి బట్టలు వేసుకుని ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదని వారికి హెచ్చరిక చేస్తున్నాయని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాం. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చించాలన్నారు. చర్చించి కార్యాచరణ ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ ఎగవేతలో ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రైతులను నిండా ముంచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్గా మారారన్నారు. రైతు బీమా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చేస్తూ అన్ని వర్గాల ప్రజానికాన్ని ఇచ్చిన హామీని ఎగవేతల సర్కార్గా పేరు తెచ్చుకున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కేబినెట్ మీటింగ్ పెడతా ఉన్నారు. మరి కేబినెట్ మీటింగ్లలో ఎజెండాలు ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీల అంశం మీద ఎజెండాని ఎందుకు స్పష్టమైనటువంటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి దాని మీద చర్చ చేస్తామని చెప్పేసి ఏ రోజు కూడా కేబినెట్ మీటింగ్ లో వీళ్ళెవరు కూడా ఎజెండాలు పెట్టకపోవడం చాలా బాధాకరం. రైతులకు ఇచ్చిన హామీ గాని, యువతకి ఇచ్చిన హామీ గాని, విద్యార్థులకు ఇచ్చిన హామీ గాని, ఆడపడుచులకు ఇచ్చిన హామీ గాని, అన్ని వర్గాలకు ఇచ్చేటువంటి హామీ ఎగవేతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ కేబినెట్ మీటింగ్ రేపు అనౌన్స్ చేశారు. మరి కేబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా మేనిఫెస్టోకి అనుగుణంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రేపు ఎజెండాలో పెట్టి దాని మీద చర్చించి దానికి కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సమకూరుస్తారో ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రేపు 7వ తారీఖుకి 18 నెలలు కావస్తున్నది, సంవత్సరంన్నర. మరి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర పాలనలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేక అన్ని వర్గాల ప్రజానీక నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునున్నారు. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా అమలుపై చర్చ జరగనుంది. అలాగే భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. రైట్గా ఈ రోజు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. అనిల్, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే పథకాలు అమలులో ఉన్నాయో అదేవిధంగా కొన్ని కొత్త పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నేపథ్యంలో వాటి యొక్క అమలు తీరు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాటిని ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారు, మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ఈ రోజు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రధానంగా రాజీవ్ యువ వికాసం, ఏదైతే ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నటువంటి రాజీవ్ యువ వికాసం అది పోస్ట్ పోన్ అయింది. సో దానికి సంబంధించి విధి విధానాలు పకడ్బందీగా ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై ఈ యొక్క సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. అదేవిధంగా వానాకాలం పంటలు ఇప్పటికే ఏదైతే ధాన్యం సేకరణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఒకవైపు వర్షాలు కురుస్తా ఉన్నాయి కాబట్టి సో దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇందులో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొదటి దశ ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిందో వాటి గృహ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా భూభారతిపై ఈ యొక్క సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే ఏదైతే భూభారతికి సంబంధించి ఒకవైపు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నెల 20 తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతా ఉన్నాయి. ఎక్కడా కూడా భూములకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క
భూభారత్ తీసుకొచ్చామని చెప్పేసి మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఏ విధంగా సో ముందుకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అధికారుల కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. ఇందులో చర్చించిన తర్వాత ఉద్యోగుల సమస్యలు ఏవైతే పలు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయో సో వాటికి పెండింగ్ లో ఈ యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి మోక్షం కలగబోతా ఉందని చెప్పేసి కూడా ఇది ఉద్యోగ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే వాళ్ళకి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అదే విధంగా రిటైర్మెంట్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు అదేవిధంగా 317 కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, వాటిపై కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, రైతుల సమస్యలపై కూడా చర్చ జరగబోతా ఉంది. ఇక రైతు భరోసాలో ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి, వానాకాలం కూడా ప్రారంభమైంది కాబట్టి జూన్ నెలలోనే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దాని యొక్క నిధుల సమీకరణ కోసం కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ ఇటు విజిలెన్స్ నివేదికలు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ యొక్క నివేదికలపై కూడా చర్చిస్తారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం ఏదైతే నిర్మిస్తా ఉన్నటువంటి బనకచర్ల పోలవరం ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణకు సో ఆ ప్రాజెక్టుల వల్ల ఎంత మేర అన్యాయం జరుగుతా ఉంది, ఒకవేళ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాము, ఫైట్ చేస్తాము అనే విధంగా కూడా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మరొక వారం రోజుల్లో స్కూళ్లు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూళ్ళ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికైతే పలు కీలక ఇటు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ. డీటెయిల్స్ చూద్దాం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 50 మందికి గాయాలయ్యాయి. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఐపీఎల్ గెలుపుతో చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు నిర్వహించారు. స్టేడియంలోనే గవర్నర్, సీఎం, మంత్రులు ఉన్నారు. స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు తోసుకెళ్లారు. బారికేడ్లు దూకి మరీ వెళ్లారు. అభిమానులను పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఘటన జరిగిన వెంటనే బాధితులను శివాజీనగర్లోని బోరింగ్ లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట సమయంలో భారీ కేడ్లు కూలిపోవడంతో 3 కాళ్లు విరిగాయి. మరో 6గురికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. జన సమూహాన్ని నియంత్రించలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బాధితులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధితులకు క్షమాపణలు చెప్పారు. పరిస్థితి చేయి దాటిపోయిందని అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో అదుపు చేయలేకపోయినట్టు తెలిపారు. ఆర్సీబీ విజయం తర్వాత అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతుండగా ఇలాంటి విషాదకర ఘటన జరగడం అందరినీ కలిచివేసింది.
తొక్కిసలాటలో 11 మంది చనిపోయినట్టు చెప్పారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని తెలిపారు. 50 మంది గాయపడ్డారన్నారు. స్టేడియానికి 1,00,000 మందికి పైగా అభిమానులు వచ్చారన్న సీఎం. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇస్తున్నట్టు చెప్పారు. గాయపడ్డ వారు కోలుకుంటున్నారని అన్నారు. ఊహించని రీతిలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. చిన్నస్వామి స్టేడియానిది 35,000 కెపాసిటీ అని చెప్పారు. ನಂಬರ್ 21 ಎಲ್ಲ ಕಡೆ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ಸ್ವಲ್ಪ ಜನಗಳು ತೊಂದರೆಯಾಗಿದೆ. ದಯವಿಟ್ಟು ಹೆಣ್ಮಕ್ಳು ಮತ್ತೆ ಮಕ್ಕಳು ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಬೇಡ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಖಾಲಿ ಆಗ್ತಕ್ಕಿದ್ದ. బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం తెలిపారు. బెంగళూరు మృతులకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టు ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 పరిహారం అందిస్తామన్నారు. ಚಿಕಿತ್ಸೆ ಪಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಚಿಕಿತ್ಸೆ ಖರ್ಚನ್ನ ಸರ್ಕಾರನೇ ಭರಿಸ್ತದೆ. ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಅಫ್ಕೋರ್ಸ್ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಫ್ರೀಯಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಉಚಿತವಾದಂತಹ ಚಿಕಿತ್ಸೆ ಕೊಡ್ತೀವಿ. ಎಲ್ಲ ಗಾಯಾಳುಗಳಿಗೆ 33 ಜನ, ನನಗೀಗ ಅಂಕಿಅಂಶಗಳ ಪ್ರಕಾರ 33 ಜನ, 11 ಜನ ಸತ್ತಿದ್ದಾರೆ. ಬಟ್ ಈ 33 ಜನರು ಕೂಡ ಅದೃಷ್ಟವಶ ಕೆಲವರು ಔಟ್ ಪೇಷಂಟ್ ಆಗಿ ಹೊಟ್ಟೋಗಿದ್ದಾರೆ, ಚಿಕಿತ್ಸೆ ಪಡ್ಕೊಂಡು ಹೊಟ್ಟೋಗಿದ್ದಾರೆ. ಅವರು ಸೇರಿಸಿದ್ರೆ 47 ಜನ. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಯಾರ್ಯಾರು ಇಂಜುರಿ ಆಗಿದೆ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ನನಗೆ ಡಾಕ್ಟರ್ಗಳ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ಮೇಲೆ ನನಗೆ ಅವ್ರು ಹೇಳಿರೋ ಪ್ರಕಾರ ದೇರ್ ಆಲ್ ಔಟ್ ಆಫ್ ಡೇಂಜರ್. ಆಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಬೇರೆ ರೀತಿ ಎಲ್ಲ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ಮತ್ತೆ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲನೂ ಕೂಡ ಸರ್ಕಾರನೇ ಮಾಡಿಕೊಡ್ತದೆ. ಇದು ಒಂದು ಅನಿರೀಕ್ಷಿತ ದುರಂತ. ಯಾರು ಈ ಕಾಲ್ ತುಳಿತದಲ್ಲಿ ಪ್ರಾಣ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ ಅಂತೇಳಿ ಸರ್ಕಾರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತದೆ. ಅವರ ಕುಟುಂಬ ವರ್ಗದವರಿಗೆ ಬೇಕಾದ ಬಹಳ ಜನ ಯುವಕ ಯುವತಿಯರು, ಕೆಲವು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಕೂಡ ಇದ್ದಾರೆ. ಸೊ ವಾರಸುದಾರರಿಗೆ, ಅವರ ಪೋಷಕರಿಗೆ ಅವರ ಸಾವಿನ ದುಃಖವನ್ನು ಭರಿಸ್ತಕ್ಕಂತ ಶಕ್ತಿ ಕೊಡ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. ಜೊತೆಗೆ ಒಂದು ಮ್ಯಾಜಿಸ್ಟ್ರಿಯಲ್ ಎನ್ಕ್ವೈರಿನೂ ಕೂಡ ಆರ್ಡರ್ ಮಾಡಿದೆ. ಯಾರು ತಪ್ಪಿತಸ್ಥರಿದ್ದಾರೆ ಅವ್ರ ಮೇಲೆ ಕ್ರಮ ತಗುತ್ತೆ. ನಾನು ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಇದು ಒಂದು ಅನಿರೀಕ್ಷಿತವಾದಂತ ಬೆಳವಣಿಗೆ. ದೇರ್ ಆರ್ ಸ್ಮಾಲ್ ಗೇಟ್ಸ್. ದಿ ಪೀಪಲ್ entered through the gates. They have broken the gates also. So stampede has taken place. Nobody has expected so much of crowd will come because the capacity of the stadium is only 35,000 people. Only 35,000 seats are there. But 2 to 3 lakh people ಖಾಸಗಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಚಿಕಿತ್ಸೆ ಪಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಚಿಕಿತ್ಸೆ ಖರ್ಚನ್ನ ಸರ್ಕಾರನೇ ಭರಿಸ್ತದೆ. రేవంత్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 18,000 రూపాయల బకాయి పడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 48 గంటలు కాదు 48 రోజులు గడిచిన రైతులకు వడ్ల కొనుగోలు డబ్బులు రాలేదని నిప్పులు చెరిగారు. జొన్నల కొనుగోలు జరిగి 2 నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా రైతులకు ఈ ప్రభుత్వం చెల్లించలేదని ఫైర్ అయ్యారు. అటు వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణకే అరిష్టమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కోడెలను కాపాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్ కు సంరక్షణ బాధ్యత అప్పగిస్తే తాము కాపాడుకుంటామన్నారు. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈ రోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టుపెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు?
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. ఆహార వస్తువుల పంపిణీలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందని తేలడంతో అధికారులు తనని తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు. Within the hospital, they are widely services are managed by their మంత్రి దామోదర రాజనరసింహ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని పరిశీలించారు. రోగుల అస్వస్థతకు గురైన ఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ వల్ల 92 మంది రోగులు ఇబ్బంది పడినట్లు చెప్పారు. 18 మందికి ఉస్మానియాలో చికిత్స జరుగుతుందన్నారు. డైట్ చూసుకునే కాంట్రాక్టర్ పనితీరు బాగోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సాయంత్రం 6:30కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఒక సంఘటన జరిగింది. 92 మంది మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ అస్వస్థతకు గురైనరు. ఈ ఇన్స్టిట్యూట్ లో ఇంటేక్ బెడ్స్ 600, 8 వార్డ్స్. ప్రస్తుతం ఉన్న పేషెంట్స్ సంఖ్య 318. ఇందులో 92 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయిన వారిని తక్షణమే 18 మందిని ఓజీహెచ్కు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. 74 మందిని ప్రత్యేకంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ టీమ్సే కానీ, గాంధీ హాస్పిటల్ టీమ్సే కానీ, వైద్య విధాన పరిస్థితికి సంబంధించిన వైద్య సేవకులే కానీ, డాక్టర్సే కానీ ఇలా ఒక 6 బృందాలుగా ఏర్పాటు చేసి స్పెషల్ కేర్ తీసుకోవాలి విధంగా నిర్ణయం తీసుకొని ఈ 74 మంది అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇంకో 1-2 డేస్లో వాళ్ళు నార్మల్సీకి వస్తారని ఆశిస్తున్నారు. అంత పెద్ద సీరియస్నెస్ లేదు. ఇక 18 మంది పేషెంట్స్ అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. మేబీ అనదర్ 1 or 2 days టైం దే విల్ బి డిశ్చార్జ్డ్. ఇది ఏదైతే సంఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఎంక్వైరీ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీనరీ ఎంక్వైరీ జరుగుతున్నది. దీనిపైన ఏదైతే ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే సప్లై చేస్తారో, జైపాల్ అనే వ్యక్తిని సప్లై చేస్తున్నారని తెలిసింది. ఇమీడియట్లీ దాంట్లో ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏమాత్రం తప్పు ఉంటే కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్ట్ ని కూడా ఎక్కడికైనా టర్మినేట్ చేయడానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో అందరూ కూడా జల్దీ క్యూర్ కావాలని కూడా ప్రే చేసుకుంటాం. సో దాంతో పాటు సూపరింటెండెంట్ గారితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. వారు కూడా దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మెంటల్లీ హాస్పిటల్ కనుక వాళ్ళకు ఆల్రెడీ ఇష్యూస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళని చాలా దగ్గరగా కేర్ఫుల్ గా మానిటర్ చేసి ఎలాంటి ఇబ్బంది కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళని దగ్గరికి మానిటర్ చేసి ఎంక్వైరీ తర్వాత ఫ్యాక్ట్స్ ఫైండ్ అయిన తర్వాత దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఇది జెన్యూన్ గానే జరిగిందా, ఇంటెన్షన్ గా జరిగిందా, యాక్సిడెంట్ గా జరిగింది, దాంట్లో ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా వాళ్ళని టర్మినేట్ చేయమని కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాంపిల్స్ పంపించామండి, స్టూల్ శాంపిల్స్ అండ్ వాటర్ శాంపిల్స్. ఇంకా అవి రిపోర్ట్స్ రాగానే చెప్తాం. వెంటనే ఇన్ఫర్మేషన్ మేము అందరికీ పాస్ చేసాము. హైయర్ అఫీషియల్స్ వెంటనే టీమ్స్ వచ్చాయి. పేషెంట్స్ని మానిటర్ చేస్తూనే ఉన్నాము. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాము. టీమ్స్ 6 టీమ్స్ ఇక్కడ వచ్చాయి, మెడికల్ టీమ్స్ ఫ్రమ్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్. వాళ్ళందరూ పేషెంట్స్ ని మానిటర్ రాత్రి అంతా చేస్తూనే ఉన్నారు. కొంచెం సిక్ ఉన్నా కానీ ఉస్మానియాకి రిఫర్ చేశాము. ఫస్ట్ పేషెంట్ ది తెలియగానే మేము కంటిన్యూస్ గా మానిటరింగ్ లోనే ఉన్నాము. వెంటనే మెడిసిన్ 18 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ కండిషన్ స్టేబుల్. మార్నింగ్ నైట్ రౌండ్స్ లో హీ వాజ్ స్టేబుల్ అండి. నైట్ రౌండ్స్ లో కూడా చూసారు. పేషెంట్ బాగా మాట్లాడుతున్నాడు, పేషెంట్ బాగానే ఉన్నాడు. మార్నింగ్ 5 o'clock కి 5:30కి ఇన్సిడెంట్ జరిగింది. అతను ఇంటెలెక్చువల్ డిజబుల్డ్ పర్సన్, ఎక్కువ వీక్ గా ఉంటాడు. రోడ్డు మీద డెస్టిట్యూట్ గా పడుంటే తీసుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పోస్ట్ మార్టం. కాళేశ్వరం కమిషన్ పై తమకు నమ్మకం ఉంది, కానీ కాంగ్రెస్ పై విశ్వాసం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.
ఎస్ఆర్ఎస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టిందన్నారు. నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్కు ఎన్టీఆర్ మరమ్మతులు చేయించారని, కాంగ్రెస్ కట్టిన మిడ్మానేరు ప్రాజెక్టు కొట్టుకుపోతే కేసీఆర్ బాగు చేయించారన్నారు. కాంగ్రెస్ నిర్మించిన పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని, కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పగిలిపోయాయన్నారు. ఇక ఎస్ఎల్బీసీ ఘటనపై స్పందించిన కవిత ప్రపంచం ఎదుట పరువు పోయేలా టన్నెల్ కూలిపోయిందన్నారు. సీఎం రేవంత్ ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తుంది, కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్క అయ్యాయని స్పష్టమైందంటూ కవిత చెప్పుకొచ్చారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలందరికీ కూడా వేదిక సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. ఇవాళ 1 కోటి ఎకరాల మాగాణం లక్ష్యంతో తెలంగాణ వ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులను మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ మనం ప్రశ్నించేది ఒక్కటే, కమిషన్ మీద మాకు గౌరవం ఉన్నది, కానీ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ మీద చాలా స్పష్టమైన అనుమానం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు 60 ఏళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో వెనుకబడేస్తూనే ఉన్నది. నాగార్జున సాగర్ చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు, నెహ్రూ కట్టిండని. ఎన్ని సంవత్సరాలు కట్టిండన్నది మాత్రమే ఎవరు చెప్పరు. ఎస్ఆర్ఎస్పీ కాంగ్రెస్ వాళ్ళు పివి నరసింహారావు గారు ఫౌండేషన్ వేసిండ్రు. మొన్న మనం బీఆర్ఎస్ వచ్చినాక మొన్న పూర్తి చేసుకున్నాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ మీ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసిన నాగార్జున సాగర్ కుడి కాలువ కట్ట కొట్టుకపోయే పరిస్థితి ఉండే, అక్కడ ఒక బ్రిడ్జ్ మొత్తం కొట్టుకపోయినటువంటి దాఖలాలు ఉంటే ఆనాడు మానీయుడు ఎన్టీ రామారావు గారు రిపేర్ చేపించి నాగార్జున సాగర్ ని మళ్ళా నిలబెట్టింది. అదే విధంగా ఎస్ఆర్ఎస్పీ లో ఇప్పుడు మీ మంత్రివర్గం గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళతో కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్.